నేడు తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. నిన్న వివాదాలతో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. నేడు మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం, జనగామ, కేతనపల్లి, డోర్నకల్, కాగజ్ నగర్, ఖానాపూర్, ఇంద్రేసం, జహీరాబాద్, తొర్రూరు, ఇల్లందు, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. పీఠం దక్కించుకునేందుకు పార్టీలు వ్యూహాలు రచించాయి. 8 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ అబ్జర్వర్లను నియమించింది. 8 చోట్ల బీఆర్ఎస్ ఇన్ఛార్జీలను నియమించింది. తెలంగాణలో మొత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 105 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఇందులో 84 కాంగ్రెస్ కైవసం చేసుకుంది, 17 బీఆర్ఎస్ చేజిక్కించుకుంది. ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 3 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రోజు జరగబోతున్న మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఈ రోజు జరగబోతున్న ఎన్నికలకి సంబంధించి ఏ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు, దానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉంది, పోటీ ఎలా ఉండబోతుంది? రైట్, ఇక తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించి రిజల్ట్ కూడా వచ్చింది. నిన్న దాదాపు 105 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్లు, వైస్ చైర్మన్లు పూర్తిగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా మిగతా మున్సిపాలిటీలకి సంబంధించి పెద్ద ఎత్తున ఇక అంటే వివిధ కారణాల వల్ల అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీలోనే చాలా 2 వర్గాలుగా విడిపోయి పూర్తిగా క్యాంపు నుండి టయానికి రాకపోవడము, అదేవిధంగా మిగతా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ అక్కడ ఎవరి ఆధిపత్యం చెలాయించడంలో క్యాంపుల్లో నుండి మిగతా వారంతా కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడము, దాంట్లో పూర్తిగా ఎవరికి మెజార్టీ లేకపోవడంతో టయాంకు రాకపోవడము, ఇక కౌన్సిల్ కి రాకపోవడంతో నిన్న వాయిదా పడిన సందర్భాలు. దానికి సంబంధించి ఇక ఈ రోజు లాంఛనంగా ఇక చైర్మన్ల, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది అనేది కూడా ప్రధానంగా చర్చకు వస్తా ఉంది. నిజంగా టైంకి వస్తారా, లేదు మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉందా అనేది మాత్రం ఇప్పుడు పూర్తిగా చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి దాదాపు ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని వైస్ చైర్మన్లు మున్సిపాలిటీలకు సంబంధించి 2 కార్పొరేషన్లు కంప్లీట్ అయిపోయాయి. దాదాపు 13 మున్సిపాలిటీలలో ఒక మున్సిపాలిటీ సుల్తానాబాద్ కి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించి ఇక పూర్తిగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు వారే 15 స్థానాలు ఉన్నాయి. ఆ 15 స్థానాలలో 12 స్థానాలు వాళ్ళే గెలిచారు. కానీ ఇక ఇద్దరు నువ్వా నేనా అనే పోటీలో, చైర్మన్ నేనంటే నేను అనే పోటీలో మాత్రం 2 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. ఒకటి ఎమ్మెల్యే వర్గంగా చెప్తా ఉన్నారు, మరొక వర్గం మంత్రి వర్గంగా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఎవరికి పీఠం దక్కబోతుంది అనేది కూడా పీఠముడిగా ఉంది. ఇక నిన్నటి వరకు పూర్తిగా చర్చలు జరిగాయి. చర్చల తర్వాత కొంత సఫలమైనట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఎమ్మెల్యే సూచించిన పేరు మాత్రమే అక్కడ ఖచ్చితంగా చైర్మన్ కాబోతున్నారు అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలిసిన సమాచారం. మొత్తానికైతే ఇక నిన్న వాయిదా పడ్డది. ఈ రోజు కూడా ఈ రోజు కొంత సెంటిమెంట్ గా ఈ రోజు పూర్తిగా ఈ రోజు అవుతుందా, లేదు రేపు రేపటికి పూర్తిగా ముందుకు వెళ్తుందా అనేది కూడా కొంత చర్చకు వస్తా ఉంది. ఈ రోజు వారు సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారంట, ఈ రోజు కావద్దు అనే ఫీలింగ్ లో, కానీ రేపు జరుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా మనకు తెలుస్తున్న ప్రాథమిక సమాచారం. మొత్తానికి ఈ 105కి సంబంధించి ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక జరిగిన తర్వాత ఇప్పుడు మాత్రం మిగతా స్థానాలకు సంబంధించి కూడా అబ్జర్వర్లను అదేవిధంగా ఇన్ఛార్జీలను నియమించారు. ఇక ఎక్కడ కూడా ఇన్ఛార్జీల ద్వారా పూర్తిగా మనకు దక్కాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్లు ఖచ్చితంగా మనకే ఉండాలి అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ చూస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా ఇన్ఛార్జీలను నియమించారు. వీరందరికీ సంబంధించి కూడా పూర్తిగా ఇప్పుడు ఉత్కంఠకు తెరపడే అవకాశం మాత్రం ఈ రోజు చూడొచ్చు. లేదు అని అంటే మాత్రం రేపటి వరకు వాయిదా వేస్తే మాత్రం ఇంకా కొన్ని రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. రైట్ ప్రశాంత్.